అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మా అమ్మ ఒకటే మాట చెప్తుంది, మన అన్నం ఎక్కడుంటే మన పని అక్కడే ఉంటుంది అని మా అమ్మ సిద్ధాంతం. జిల్లేముడి మేమేం బస్సులో ఏనాడు ఎక్కి వెళ్ళలేదు, ఎప్పుడూ నడుచుకుంటూ నామం చేసుకుంటూ వెళ్ళటం తప్ప మేము ఎప్పుడూ బస్సుల్లో వెళ్ళటం అట్లాంటి అలవాటు లేదు. నన్ను భరద్వాజ్ మాస్టారు పొద్దున్నే ధ్యానం చేద్దురు రామ్మ కూర్చో అన్నారు. అన్నయ్య పొద్దున 5ంటికి లేచి ఆ బావిలో ఆ చిల్లి కుండలో నీళ్లు తీసుకొని ఒక చెంబడి నీళ్లు పోసుకొని అమ్మకి బిందె తీర్థం తీసుకొచ్చి అమ్మకి మొహం గడిగించి అమ్మకు సుప్రభాతం చదివించి వెంటనే వెళ్ళి పాచి పనులు చేసి అంట్లు తోమి అవన్నీ వెళ్ళాలన్న ధ్యాస ఉంటుంది. కానీ చేసే ప్రతి పని కూడా నామంతో తప్ప ఇంకేం చేయలేదు. నాన్నగారు ఆ చూపే మా మీద ఒక ఆర్ద్రతగా ఉండేదనిపిస్తుంది. నాన్నగారి భక్తురాలని కొంతమంది నన్ను అనేవాళ్ళు. నేను చెప్పాను నాన్నగారి తర్వాతే అమ్మ కాబట్టి. పాయసంబున దర్వికి రుచి తెలియ పని ఏమి కరుణామయ్య అన్నట్టు నాకు 93. వాటి రోజు అన్నీ చెప్పాలని ఇట్లా విప్పి చెప్పాలంటే మాత్రం నాకు రావటం లేదు బాబు, రావు. ఎందుకంటే వయసు పెద్దది. పోతుకూచి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు రాజ్యలక్ష్మ గారి బిడ్డలుగా మీరందరూ జిల్లెళ్ళమూడి ఒక 50 సంవత్సరాలకు పూర్వమే వచ్చారు కదా. వచ్చినప్పుడు నీ వయసు ఎంత? మొదటిసారి వచ్చినప్పుడు అమ్మ నీతో ఏమేమి మాట్లాడింది? మేము జిల్లేలమూడి ఫస్ట్ అమ్మతో మా నాన్నగారు ఫస్ట్ 59లో కగ్గా రామయ్య గారి దగ్గర బాకీ కోసమని వెళ్ళారు. మళ్ళా తర్వాత సంవత్సరం దాకా వెళ్ళలేకపోయారు. నాగుల చవితి రోజు బాపట్లో మేము ఉండగా ఇంట్లో పుట్టలో వస్తుంది అమ్మ పాలు పోసి నేను నాన్న ఝాన్సీ నడుచుకుంటూ జిల్లేముడి వెళ్ళాం. జిల్లేముడి వెళ్ళిన తర్వాత అమ్మ అక్కడ కూర్చుని ఉన్నారు మంచం మీద. కూర్చున్న తర్వాత అక్కడ నేను కామ్గా కూర్చున్నా. తర్వాత అమ్మ అన్నారు కదా, అక్కడ పెంచలమ్మ గారు కారం చేడి నుంచి వచ్చి నామ సప్తాహం మొదలుపెట్టారు. వచ్చిన రోజే అమ్మ రాత్రి తెల్లవారులు నేను అక్కడే కూర్చొని వింటూ అక్కడే కూర్చొని ఉన్నా. అమ్మ ఆ రోజు పొద్దున్నే మొహం కడుక్కుంటూ నన్ను రమ్మని పిలిచారు. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నా చేత నా మొహం గడిగించుకోవడానికి నీళ్ళు అది పోయించుకొని అక్కడ నుంచోబెట్టుకున్నారు. తర్వాత 10:30 అయిన తర్వాత నామం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు నామం చేస్తుంటే వింటూ కూర్చున్నా. తర్వాత 10-11 అయిన తర్వాత అమ్మ పిలిచి అమ్మ స్నానం చేయించమన్నారు. నాకంటే ఏం తెలియని దానివి నేనేం చేస్తాను ఏం చేయటం నాకేం తెలియక నుంచుని ఉన్నాను. ఆ రోజు నాగ చవితి కాబట్టి ఉపవాసం ఉన్నాను నేను. అప్పుడు అమ్మ దగ్గర ఉంటే అమ్మ దగ్గరుండి ఇటుపోయి అటుపోయి అని చెప్పి పోయించుకున్నారు, స్నానం చేయించుకున్నారు. తర్వాత మేము బట్టలు అవేం తీసుకెళ్ళాం, సాయంత్రం కానీ వెళ్ళిపోవాలనుకున్నాము. ఆ మర్నాడు కూడా ఉండాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ జిల్లేములో బయలుదేరి మళ్ళీ బాపట్ల దాకా నడుచుకుంటూ వస్తున్నా ఆ నామము తప్ప ఇంకోటి వినపడకుండా అదే నామం వినపడుతున్నా. నుంచున్నా కూర్చున్నా వస్తున్నా పోతున్నా ఎక్కడున్నా సరే ఆ లయబద్ధమైన నామం ఏదైతే జిల్లేముడిలో ఆ సప్తాహంలో విన్నామో అదే వినపడుతూ వచ్చింది. మళ్ళీ వారం రోజులకి వెళ్ళేదాకా అదే నామం అదే కథ అదే వినపడడం మొదలుపెట్టింది. అప్పటికి నా వయసు 14 ఏళ్ళు జిల్లేముడి వెళ్ళేవాటి. 14వ ఏట జిల్లెళ్ళమూడి వచ్చి దాదాపు సుమారుగా ఒక 15-16 ఏళ్ళు మీరు జిల్లెళ్ళమూడిలో ఉన్నారు వివాహం అయ్యేదాకా. మీ చాలా 59లో వచ్చారంటే తొలికోతల్లో వచ్చినట్టే, మొదటి రోజుల్లో వచ్చినట్టే. ఆ రోజుల్లో వచ్చినప్పుడు మీ చేత మీరు పర్మనెంట్గా 59లో వచ్చారు, 58, 57 నుంచి వస్తున్నప్పటికీ కూడా అప్పుడు మీ చేత పనులు ఎవరు చేయించేవాళ్ళు, ఎవరెవరు మేనేజ్మెంట్ చేసేవాళ్ళు? చాలామంది మారారు. మీ దృష్టిలో మీకు పనులు చేయించిన వాళ్ళు ఎవరు మీ చేత? ఎవరు పనులు చేయిస్తారు చేయించరని ఆలోచనతో నేను
దిగలేదు. వెళ్ళిన రెండోసారి వెళ్ళేటప్పటికి ఇంకా వెళ్ళినప్పుడే వడ్డం, మొదటిసారి వెళ్ళినప్పుడే వడ్డం చేయటం మొదలుపెట్టాను. మా అమ్మ ఒకటే మాట చెప్తుంది, మన అన్నం ఎక్కడుంటే మన పని అక్కడే ఉంటుంది అని మా అమ్మ సిద్ధాంతం. అందుకని ఆ సిద్ధాంత ప్రకారమే మాకు బాల్యం నుంచి అదే అలవాటైపోయింది. ఎక్కడికైనా వెళ్ళినా ఒకళ్ళకి ఏదైనా చేయాలని ఆశతోనే ఉంటా తప్ప కూర్చుని ఉందాము అని ఆలోచించదు. శరీరం వినలేకపోయినా ఏదో చెయ్యాలి అన్న ఆతృత ఉంటుంది నా మనసులో. అందువల్ల వడ్డం చేయటం మొదలుపెట్టాం. మర్నాడు అదంతా చిమ్మటం, ఆ నామం చేసిన వాళ్ళ అమ్మ పూజ అయిపోగానే అమ్మ అదంతా అయిపోగానే అవన్నీ తీయటం, అవంతా బాగు చేయటం అవన్నీ చేస్తున్నాను. అప్పటికి ఇంకా శేషగిరామయ్య గారు కూడా లేరు. అప్పుడు స్వామీజీ ఉండేవారు. స్వామీజీ ఉండి వెళ్ళిపోయారు. తర్వాత అట్లా ఉన్న తర్వాత వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కసారి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్గా ఆవరణలో ఏదో చెయ్యాలి, ఏదో చేద్దాం ఉందామని అట్లా మొదలుపెట్టి అదంతా చిమ్మటం, నీళ్లు చల్లటం, ఆ బావిలో నీళ్ళతోటి పేడ తీసుకొచ్చి ముగ్గులు వేయటం, అమ్మగద్దలు చిమ్మటం ఇట్లా మొదలుపెట్టాం. తర్వాత అట్లా అయిన తర్వాత మెల్లిమెల్లిగా శేషగిరామయ్య గారు ఇట్లా వచ్చిన తర్వాత ఆయన కొంచెం పని మొదలు పెడుతుంటే గానుగలు వేయటం మొదలుపెట్టాం. గానుగలు వేస్తుంటే మా అన్నయ్య ఉండేవాడు. మా అన్నయ్య గానుగ తిప్పేసేసి మీరు తిప్పాను తీయండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అవి తీసి ఆ డాబాల దగ్గర మోయటం, అన్నపూర్ణాలయానికి పునాదులు వేయటం, ఆ అన్నపూర్ణాలయానికి మోయటం, రాళ్ళు చెక్కలు అవన్నీ మోయటం అట్లా చేస్తూ వచ్చేసాం. ఇక 1962లో కార్తీక మాసం ఒక ప్రశాంతం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినాము. అప్పుడు మా నాన్నగారు ఎప్పుడైనా వెళ్ళినా జిల్లేముడి మేమేం బస్సులో ఏనాడు ఎక్కి వెళ్ళలేదు. ఎప్పుడూ నడుచుకుంటూ నామం చేసుకుంటూ వెళ్ళటం తప్ప మేము ఎప్పుడూ బస్సుల్లో వెళ్ళటం అట్లాంటి అలవాటు లేదు. అట్లాంటివి జరగలే. అట్లా అలవాటు అయిపోయింది. అప్పుడు హరిదాస్ గారు కొంచెం కొంచెం పనులు చేయించేవాడు. ఇప్పుడు మేము చేస్తుండడం బట్టి అప్పుడు శేషగిరామయ్య గారే ఎక్కువ ఇది చేసేవారు. అందుకని ఆయన చెప్పిన ప్రకారం ఇది చేయండి అమ్మా అది చేయండి అమ్మ అంటే శేషగిరావు గారికి మా నాన్నగారి మీద కానీ మా అమ్మ మీద కానీ మా తాతయ్య వల్ల ఒక పెద్ద అభిమానం. ఆయన వాళ్ళకి మా తాతయ్య గారిని బట్టి మా అమ్మకి గౌరవం ఇచ్చేవారు. మా అమ్మని ఎప్పుడు స్వరాజ్యలక్ష్మ గారు అనేవారు. కానీ ఇంకా స్వరాజ్యక్క గారు కానీ అట్లా పిలవటం అట్లా చేసేవారు కాదు. జిల్లేముడి నాన్నగారు మా నాన్నగారు కలిసి నాటకాలు వేసేవారు కదా, ఒరే సాగరం అనేవాళ్ళు మా నాన్నగారిని. మా అమ్మని మాత్రం రాజ్యలక్ష్మ గారు అనేవారు నాన్నగారు. అందువల్ల వాళ్ళకుండే అవినాభావ సంబంధం కానీ ఇప్పుడు జిల్లేముడి చేరటం వల్ల మా మీద ప్రేమతో కానీ నాన్నగారు మా మీద అపారమైన ప్రేమతో ఉండేవారు. కానీ ఏమన్నా మాకు ఈ ఫలాపేక్షగా ఏదైనా చెయ్యాలి, ఇది అంతా మన ఇల్లు మన కథ అన్న ఆలోచన ఉండేది తప్ప అట్లా వెళ్ళి మూలపాలెం వెళ్ళి 10 ఎకరాలు పొలం కష్టపడి తన్నులు తిని పోట్లాడి అది సంపాదించుకొని 1000 బస్తా ఇంటికి మన ఇంటికి సొంత ఇంటికి పొలం డబ్బు వడ్లేసుకొచ్చిన ట్రాక్టర్లు ఎక్కి బళ్ళు ఎక్కి అట్లా తీసుకురావడం అవన్నీ చేయటం అంతా ఏంటంటే ఒక మన ఇల్లు అన్న ఆలోచన, ఇది మంది అన్న ఆలోచన తప్ప ఇంకో ఆలోచన మాకేనాడు కలగలేదు. ఇట్లా పెళ్ళయి వెళ్ళిపోతామన్న ఆలోచన కూడా మాకు తెలియదు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి మాకు ఇట్లా ఈ భార్యలు ఈ భర్తలు ఈ పెళ్ళిళ్ళు ఇటువంటి సంసార కూపాలు ఉంటాయి అన్న సంగతి కూడా మా మనసుకి రాలే. అది వచ్చినప్పుడు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. అన్ని పనులు చేశారు మీరు. ఇసుక లారీల మీద ఎక్కారు. మరి అప్పుడు అందరిల్లు కడుతుంటే అన్నపూర్ణాలయం కడుతుంటే అన్నపూర్ణాలయానికి పనిచేశారు. మంచినీళ్ళు తీసుకొచ్చారు, నీళ్లు కావాలంటే నీళ్లు తెచ్చారు. ఇంటి పనులు, అన్నపూర్ణాలయం పనులు, అన్ని పనులు చేశారు. ఈ పనులు చేసే రోజులలో మీకు ఏ ఆలోచన లేదు. కానీ హైమతో మీ అనుబంధం ఎట్లా ఉండేది ఆ రోజుల్లో? అంటే హైమ పర్చూరులోంచి డాక్టర్ గారు తీసుకొచ్చారు, అమ్మ కూతురు అని చెప్పారు. అంత తప్ప ఇంకా ఇదేం లేదు. కాకపోతే అమ్మ కూతురుగా ఏదైనా అవసరమైతే చేయటం. తను బయట ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంటే మా అమ్మని పిలిచేది. ఎందుకంటే మా అమ్మ దగ్గరుండి హైమకు కావాల్సిన సేవలన్నీ మా అమ్మ చేసేది. మళ్ళీ మా ఝాన్సీ తోడు రావాలంటే మా ఝాన్సీని పిలిచేది. నాకు ఈ కార్యక్రమం నన్ను భరద్వాజ్ మాస్టరు పొద్దున్నే ధ్యానం చేద్దురు రామ్మ కూర్చో అన్నారు. అంటే నేను అన్నయ్య పొద్దున 5ంటికి లేచి ఆ బావిలో ఆ చిల్లి కుండలో నీళ్లు తీసుకొని ఒక చెంబడి నీళ్లు పోసుకొని అమ్మకి బిందె తీర్థం తీసుకొచ్చి అమ్మకి మొహం కడిగించి అమ్మకు సుప్రభాతం చదివించి వెంటనే వెళ్ళి పాచి పనులు చేసి అంట్లు తోమి అవన్నీ వెళ్ళాలన్న ధ్యాస ఉంటుంది. కానీ కళ్ళు మూసుకుంటే అవి కనపడుతున్నాయి కానీ ధ్యానం కుదరటలేదన్నయ్య. నాకు ఇదే ధ్యానం, నాకు ఇది అంత తప్ప నేను కూర్చొని అట్లా చేయలేను అని ఆయనకి నేను డైరెక్ట్గా చెప్పేశాను. సాధనమున పనులు సమకూర్చు ధనలోనా అని నాకు చెప్పారు. అయినా కానీ నాకు కుదరలేదు. కానీ నా ధ్యాసల్లో ఏంటంటే 5 అయిపోతుంది, పొలం వెళ్ళిపోవాలి, అమ్మ పని అవ్వాలి, మన డ్యూటీ చేయాలి అని చెప్పేసేసి ఆలోచనే కానీ ఇంకా మాకు విడిగా ఏమీ అనిపించేది కాదు.
ఇంకా ప్రత్యేకంగా సాధన అంటూ ఏం చేయలేదు. ఏమి పొద్దున్న తెల్లారిని లేచిన దగ్గర నుంచి అమ్మ ఏ పని చెప్పిందో లేకపోతే అమ్మ సూచనల ప్రకారం ఏ రకమైనటువంటి పనులు అక్కడ చేయాలో అవన్నీ చేస్తూ వచ్చారు. అదే సాధనగా, అంతే. అంతే తప్ప సాధన అంటూ చేసే ప్రతి పని కూడా నామంతో తప్ప ఇంకేం చేయలేదు. అంత నామం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ ఇంతమంది వెళ్ళారమ్మా, ఎంత పని అయింది అని అమ్మ అడిగేది. వారంకోసారో 4 రోజులకోసారో అమ్మ గేటర్ ఆఫీసర్ లాగా అడుగుతూ ఉండేది. ఆమెకి చెప్పాలి అన్న బాధ్యతలో అందరినీ అరుచుకునో తిడుచుకునో వెళ్ళాలన్న ఆలోచనలోనే ఉండేదాన్ని తప్ప ఇక అసలు ఏమి ఆలోచన నాకు వచ్చేది కాదు. అవును. ఇప్పుడు అమ్మ ఆ రోజుల్లో ఆ రకంగా మీ పని చేయటమే సాధనగా మీరు ఆలోచన చేశారు. అసలు సాధన కూర్చున్న ఆలోచనే లేదు. ఏ పని చేస్తే అదే అమ్మ పని, అమ్మ నామం చేసుకుంటుంటాం, పని చేయటం. ఇట్లా చేస్తున్న రోజుల తర్వాత మీకు ఏదైనా అసలు అమ్మ ఏదైనా ఒక సిద్ధాంతం ఉన్నది అని అనిపించిందా తర్వాత అయినా? అసలు ఆ ఆలోచన కానీ అమ్మ మాటలు వినాలని కానీ నాకు ఉండేది కాదండి. అసలు ఆ గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నారనుకో, గుడి రాళ్ళు ఎత్తేటప్పుడు వచ్చి నేను రాకూడదని వచ్చినా కూడా గబగబా వచ్చి నా ఒళ్ళో కూర్చునేదమ్మ. నేను ఆఖరికి రవిని కడుపుతూ ఉండి రాత్రికి ఆపరేషన్ చేస్తారన్నా కూడా 3 అంతస్తులు ఎక్కి నేనే స్నానం చేయించాలనేది. అటు అన్నపునాలంలో లక్ష్మీనరసింహ గారు లేదంటే వడ్డం చేయని కాశీపోసి కట్టుకుని 15 ఏళ్ళప్పుడు కాశీపోసి కట్టుకుని వడ్డం చెయ్యి, వంట చెయ్యని పంపించేది. అట్లా ఏంటంటే అమ్మ చెప్పిన పని నిర్వర్తించడమే కానీ ఇంకో ఆలోచన ఇంకొక మాట ఇంకా తెలిసేది కాదు. అంటే అమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదో అమ్మ చెప్పేది వినాలనే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. ఏదో ఒక పని చేస్తుంటమే ఆలోచన, నిరంతరం ఆలోచన. మీ ఇంట్లో అక్కడ ఏదైనా సరే అశుభాలు జరిగినాయి, శుభాలు జరిగినాయి, మీ అందరి పెళ్ళిళ్ళు అక్కడే జరిగినాయి. అమ్మ తన చేతుల మీదుగా తాను చేసింది. ఎట్లా ఈ కష్టాలు సుఖాలు రెండూ కూడా ఎట్లా అనుభవించారు మీరు? శివరాత్రి రోజు పొద్దున పూట 7 పిలిచి అమ్మ బాపట్ల వెళ్తావా అన్నారు. ఏంటి పని లేదు, ఒక పక్క 100 బస్తా సిమెంటు మందిరంలో వేస్తే తడిసిపోయింది. అవి రోకళ్ళు పెట్టి కొడుతున్నాం, జల్లెళ్ళు పోస్తున్నాం. ఇదేంటి ఈ పని ఇంత పని పెట్టుకొని అమ్మ ఏంటి బాపట్ల వెళ్ళమంటుంది అని అనుకున్నాం. తర్వాత కాసేపటికి బస్సు వాడు వచ్చి తమ్ముడు పోయాడు అని చెప్పారు. అమ్మ వెంటనే ఆ కారు ఇచ్చి పంపించి పిల్లాన్ని చూసి వచ్చేయి అని పంపించారు. అందుకని వెళ్ళి వచ్చేసాను. రవి పోయేనాడైనా కూడా నేను అమ్మ దగ్గర ఉండి ఆ పెళ్లి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆ రోజు వాడికి కూడా స్నానం చేయించిన తర్వాత వాడు సాయంత్రం 5 మా అన్నయ్య చనిపోవడం జరిగింది. అప్పుడైనా కూడా ఆ నామం చేయటమే మీకు ముఖ్యం, అదే ముఖ్యం అన్న ఆలోచనతో తప్ప మాకు అమ్మ ఇంకో బోధ మాకు ఏమి చెప్పలేదు, ఇంకా ఏమీ లేదు. ఇంకా అంతే. అమ్మకి రోజు స్నానం చేయించేటప్పుడు ఎవరు లేరనగానే రమణను పిలువనగానే వెళ్ళేదాన్ని. స్నానం చేయిస్తూ కూడా మాకు దగ్గరుండి సుప్రభాతంలో సావిత్రి కానీ మంగ కానీ ఎవరన్నా ఒక నిద్ర ఎప్పుడు తీశారో గుర్తుపెట్టుకొని ఈ శ్లోకం అప్పుడు నువ్వు నిద్రపోయారు, సరిగా కూర్చొని చదవలేదు అని అనేంత ఇదిగా కమాండ్గా అమ్మ చెప్పేవారు. కృష్ణశాస్త్రి గారి చేత కూర్చోబెట్టి మాకు పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మళ్ళీ మంత్రపుష్పం దగ్గరుండి తను నేర్పించింది కృష్ణశర్మ గారి చేత. అట్లా తను అన్నీ మాకు దగ్గరుండి చేయటమే. పొరపాటున ఇట్లా పమిట తిప్పేసుకోవటం అనేది కూడా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. దానితో ఇప్పటికైనా అదే అలవాటుగా ఇచ్చింది. హైమ మనతోటి ఉన్న రోజుల్లో మామూలుగా మనకు ఓ చెల్లెలుగానో ఒక ఇదిగానో ఉండేది. హైమ ఆలయంలో చేరిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అప్పటికి కూడా ఏమీ తెలియదు. ఆ రోజు కూడా ఆలయం నెల 15 రోజుల్లోపు అవజేయాలన్నారు. అదే కార్యదీక్ష. ఇంజనీర్ తాతయ్య గారు చెప్పటం, మేము చేయటం, ఇంకా అంతే. అంత తప్ప ఏమనిపించలేదు. ఇప్పటికి వెళ్ళినా హైమ మామూలుగా మనతో పాటు ఉన్నప్పుడు ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్ప ప్రత్యేకంగా వేడిగా చూడాలంటే నేను చూడలేను. ఎందుకంటే వాళ్ళని మన చిన్నపిల్లలాగా మనతో పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నాకు అంత ఆలోచన నాకు రాదు. నా మైండ్ అంత పెదకలేదు. అందరింటి నాన్నగారు మీ నాన్నగారితో కలిసి చదువుకున్నారు, నాటకాలు వేశారు, మరి ఇవన్నీ ఉండేది. మిమ్మల్ని ఎట్లా చూస్తుండేవారు నాన్నగారు ప్రేమ వేరు. అంటే నాన్నగారు కుటుంబం ఎడల మేమందరం నాన్నగారు ఏం చేసినా చేయకపోయినా మాకేమన్నా నాన్నగారు ఆ చూపే మా మీద ఒక ఆర్ద్రతగా ఉండేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను నాన్నగారి భక్తురాలని కొంతమంది నన్ను అనేవాళ్ళు. నేను చెప్పాను నాన్నగారి తర్వాతే అమ్మ. కాబట్టి అమ్మ ఇంత స్థితికి మనం వచ్చామంటే అమ్మ నాన్నగారిని బట్టి. నాన్నగారు ఆగండి అనగానే మనందరం ఆగిపోవాల్సి వస్తుంది అని అంత ఆలోచన లేదు ఇప్పుడు అంటున్నా. కానీ అప్పుడు ఏంటంటే నాన్నగారే ముఖ్యంగా అనిపించేది. నాన్నగారు నా కాల్లో ఒకసారి ముళ్ళు గుచ్చుకుంటే రమణ అమ్మ నువ్వు ముందు వాడిని పిలిచి ముళ్ళు తీయించుకోమ్మా, ముసలేని పిలిచి అని
తగ్గిపోతుందిలే నాన్నగారు. కాదమ్మా ముళ్ళు గుచ్చుకునే తీయించుకో అన్నారు. అది కానీ అయినా నాన్నగారు అంటే మాత్రం అదొక ప్రేమమూర్తి. అమ్మను లోకమంతా అంటే వచ్చేవాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం దైవంగా గుర్తించేవాళ్ళు, దైవంగా భావించేవాళ్ళు. మీరు కూడా అట్లాగే ఉండేవాళ్ళ? అమ్మను అమ్మగా గుర్తించేవాళ్ళ? దైవ యొక్క లక్షణాలు కూడా అమ్మలో మీకు కనిపించినాయా ఎప్పుడన్నా? అట్లా కూడా భావించారా? అమ్మే. ఇంకా శాశ్వతరామయ్య గారితో మా అన్నయ్య గుండె జబ్బు అయిపోయి నాన్నగారు పోస్ట్ మాస్టర్గా చేస్తుంటే అన్నయ్యని పెట్టిన అప్పుడప్పుడు శాశ్వతరామయ్య గారు కాదు చూడరా వాళ్ళు నామం చేస్తున్నారు వినపడుతుందా నీకు అని అనేవారట. ఎవరో చెప్పేవాళ్ళు ఆ మాట. అంటే ఏంటి మేము ఉంటూ జిల్లా బాపట్లో నామం చేయటం, అమ్మో నామం చేస్తున్నారు వినపడుతుందని అంటున్నారు ఏంటైనా అని అనుకునేదాన్ని తప్ప ఇంకా ఆలోచన. తెల్లవారుజామున 3:30కి అమ్మ లేపినా వెళ్ళటమే. రాత్రి మా నాన్నగారు 2-4 నామం వేసినా చేసేసి పనికి వెళ్ళేవాళ్ళం తప్ప అసలు ఇంకా ఆలోచన వేరుగా. మనం చాలాసార్లు ఆ రోజుల్లో అమ్మకు యోగముద్రలు పట్టడం చూసాం పూజల్లో. తర్వాత అమ్మకు పుట్ల కుంకుమలతో పూజలు చేస్తే చూసాం. అవి సామాన్య మానవ దేహానికి అతీతమైన లక్షణాలని ఎప్పుడు అనిపించలేదా? అంత దాకా నా బ్రెయిన్ అప్పుడు లేదని. ఇప్పుడు అదే అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఒకటి కూడా తెలుసుకోలేకపోయినామే అని ఇప్పుడు అనిపిస్తుంది. అవన్నీ అనవసరమేమో, అందుకని మనకు అమ్మ చెప్పలేదు, మనకు అవసరం ఏదో అదే చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా అనుక్షణం అనుదినమును నీ నామం మా మదిలో నిలుపుమని అనుకోవటం తప్ప ఏదైనా చేసేది కానీ మనం చేసే ప్రతి పని వల్ల కానీ ఒకళ్ళకి ఇబ్బంది లేకుండా, మన మాటల వల్ల ఒకళ్ళకి ఇబ్బంది లేకుండా, మన క్రియ వల్ల ఎవరికి ఒక ఇబ్బంది లేకుండా అందరినీ ఆనందంగా గడపాలి అన్న ఆలోచనతోనే ఇవాళ వరకు కూడా నేను అట్లా ఆలోచనలోనే ఉంటా. మీ అమ్మ ఉన్నది అక్కడ, మరి ఈ అమ్మ ఉన్నది అక్కడ, అందరమ్మ ఉన్నది అక్కడ. వీళ్ళిద్దరికీ తేడా ఏమన్నా కనిపించిందా మీకు? నేను అమ్మ జరిగిన రోజున కూడా అమ్మ ఇట్లా జరిగిందని రాత్రి 11 దాకా నేను సరోజనకి అందరం మా ఇంట్లో కూర్చొని అమ్మ సంగతులు మాట్లాడుకుంటున్నాం. తెల్లవారుజామున 7 గంటకల్లా ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాను. అప్పుడు కూడా నాకు అమ్మ దగ్గర రామకృష్ణయ్య నేను వచ్చిన తర్వాత వచ్చాడు, శేషగిరామయ్య గారు లేరు. లేకపోయినా అమ్మ నా చేత పూజలు చేయించేది. జనం వచ్చారంటే శుక్రవారం ఆదివారం చుట్టూ జనం వచ్చారంటే నేనే అందరినీ కమాండ్ చేసి అమ్మ దగ్గర ఉండి పూజలు చేయించేదాన్ని. కొబ్బరికాయలు అవి కొట్టించడం చేయటం మళ్ళీ అన్నీ చేయటం చేసేదాన్ని. అమ్మ అప్పుడు కూడా నాకు అదే మంచి స్థానంతోనే తన దగ్గర ఇది చేసింది. అమ్మ జరిగిన తర్వాత కూడా అమ్మ ఆలయంలోకి వెళ్ళిపోతుందన్న తర్వాత అది చూడలేక నేను వెంటనే అమ్మని డాబా నుంచి కిందకి తీస్తున్నాం కానీ నేను వచ్చేసాను. ఎందుకంటే నేను ఆలయంలోకి వెళ్ళి నేను ఇప్పటికి చూడలేను. ఆలయం కట్టడం ఆలయం పనులు అవన్నీ చేశా కానీ అమ్మ ఆలయంలో ఉన్నది అని అనుకోవాలంటే నాకు చాలా బాధాకరం. లేదు, అన్ని ఏ పాదాలు పట్టినా ఆ పాదాలే అని అనుకున్నదే ఇవాటి వరకు నా ఆలోచన కానీ నా పని కానీ. అమ్మ దగ్గరికి వెళ్ళి నేను అమ్మకు చీర జాకెట్ పెట్టడం అట్లా ఏమనుకోని ఎవరైనా వచ్చి పెడుతున్నానంటే ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప చండీ దుర్గా పరదేవత అనసూయాదేవ చరణారవింద అర్పణ వస్తు అనుకునే పెడతా. ఎవరికైనా ఏది చేసినా కూడా కాఫీ మంచినీళ్ళు ఇచ్చినా కూడా అదే మాట అనుకునే చేస్తా. బాగుంది. అమ్మ ఆలయంలో చేరక ముందు మామూలుగా మనకు అమ్మగానే అనిపించేది, ఆలయంలో చేరిన తర్వాత కూడా మీకు అట్లాగే ఉంటున్నది. ఆ తర్వాత ఏదన్నా అనుభవాలు ఇచ్చిందా మీకు? ఇటువంటి అనుభవాలు ఏదైనా అమ్మగా కానివ్వండి, అమ్మ దేవతగా కానివ్వండి, ఏ రకంగా అయినా అనుభవాలు మీకు ఏమైనా ఇచ్చిందా? కాకపోతే అనుక్షణం ఆ నామం చేసుకోవడం వల్ల మనకు వచ్చే వాటిని ఆ వెనకాలండి కాపాడుతుంది. ఏదైనా పరమాత్మ ఒకడు మన వెనకాల ఉన్నాడు అన్న ఆలోచన ఒకటే, ఇంకంతే. అమ్మ మాకంటూ ఏమీ నిదర్శనాలు చూపించలేదు. ఇప్పుడు అదే అంటారు అందరూ, ఈ అడవిలో 10 ఏళ్ల నుంచి ఒక్కదాని ఉన్నావు, పరమాత్మ అందరికీ పరమాత్మ ఉన్నాడు, ఇంకా వాడిదయ్యే ఎక్కడున్నానన్న ఆలోచనతోనే ఉండటం, అంతే. అమ్మ యొక్క ప్రభావం మీ మీద ఎట్లా పనిచేసింది? ఎట్లా మీరు నడవడికన? అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొడితొట్లో పడ్డ ఎలిక బయటకు వచ్చినప్పట్లాగా అయిపోయింది. ఎందుకంటే ఈ బయట ప్రపంచం ఏంటో తెలియదు. పసితనంలో అక్కడ ఉండటంతో అక్కడ వాతావరణం, అక్కడ పెరిగే ఇది, అక్కడ ఉన్న మమతానురాగాలు అవన్నీ అట్లా అలవాటైపోయి బయటికి వచ్చిన తర్వాత అందరినీ అమ్మ లేమ్మా లేనన్న అన్నాం అనుకో, ఏంటి నువ్వు అమ్మవా నువ్వేమన్నా నాన్నవా అనే పద్ధతి. ఎందుకంటే బయట ప్రపంచానికి ఆ పాయసమున దర్వికి రుచి తెలియ పని ఏమి కరుణామయ్య అన్నట్టు అక్కడున్న వాతావరణంకి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వాలంటే చాలా మదన పడ్డది మనసు. కానీ మళ్ళీ అయినా కానీ ఎప్పుడైనా నేనున్నాను అనుకున్న ఆలోచనతో
వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికి కూడా అట్లాగే వెళ్ళిపోతున్నాయి అమ్మ అనుకుంటా. సేవా కార్యక్రమాలు చాలా చేశారు కదా, మీరు అట్లా ఏదైనా బయట సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారా ఆ తర్వాత? ఎవరన్నా ఏదన్నా కష్టం వస్తే మాత్రం ఎవరిని చూసి తట్టుకోలేను అది. ఎందుకంటే చిన్నప్పుడు కూడా ఏదో మాతా శిశు సంరక్షణ అలా ఉండేది. మా అన్నయ్య అనేవాడు ఎప్పుడు, అమ్మ ఇవాళ ఎంతమంది డెలివరీ అయ్యారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ బాగోగులు చూసి వచ్చావా అనేవాడు చిన్నప్పుడు. నేను చదువుకున్న చదువులు అట్లాగంటే ఏంటో అదొక అలవాటు చిన్నప్పటి నుంచి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చెయ్యాలి అని ఒక తాపత్రయం ఉండేది. అదే ఇప్పటికీ పెద్దవాళ్ళు కాదు, ముసరాళ్ళు కాదు, కులం లేదు, గోత్రం లేదు అనిపించదు. వెళ్ళి గబగబా చేయాలనిపించటమే, ఇంకంతకంటే ఏమనిపించదు మనసుకి. మనమేదో అమ్మ దగ్గర ఉన్నాం, కాస్తో కూస్తో అమ్మ యొక్క అనుగ్రహంతో సేవా కార్యక్రమాలు నేర్చుకున్నాం. మన పిల్లలను లేకపోతే మన ఇంటి వాతావరణాన్ని ఆ రకమైన ఆలోచనలో పెట్టడానికి ఏమైనా ప్రయత్నాలు చేసామా? పిల్లలు ఇప్పుడు ఏముంది, ఎంగు కట్టిన గుడ్డలాగా పిల్లలకి కూడా ఆఖరికి మా మనవడు కూడా జేజమ్మ జేజమ్మ అని అంటాడు. ఇంకా వాడికి కూడా జేజమ్మ వెళ్ళటం అంటే, జిల్లేముడి వెళ్ళటం అంటే వాడికి అదొక సరదా. దానికి తోడు జేజమ్మ జేజమ్మ ఏదన్నా సరే జేజమ్మ అనుకున్నాం, దుర్గామాత అంటాడు. ఇంకా వాడికి అదే మాట తప్ప ఇంకో మాట అన్నాడు. ఇసుకపోస్తూ రాత్రిపూట నామం చెప్పకపోతే తెల్లవారి పొద్దున్నే ఊళ్ళో వాళ్ళు అడిగారు, ఏంటమ్మా రాత్రి ఇసుక పోయలేదేంటి, నామం వినపడలేదు, మీరు నామం చేయలేదేంటి అని అడిగేవాళ్ళు రాత్రిపూట. ఏంటంటే అది అట్లా రీసౌండ్ ఇస్తూ ఉంటే ఊళ్ళో అందరికి కూడా అదొక రకంగా ఇది అనిపించింది. మొన్న ధాన్యాభిషేకానికి ఒక బస్తా బియ్యం విసిరి అవి తీసి అన్నం వండిన రోజులు ఉన్నాయి. ఒక బస్తా అటువంటిది ఒక 4 మానికల బియ్యం వండటానికి ఒక 8 గంటలు కష్టపడాల్సి వచ్చేది. నిన్న ఆ ధాన్యాభిషేకానికి వచ్చిన బియ్యం కానీ ఆ ప్రవాహం చూసిన తర్వాత నా కడుపు చాలా సంతోషంతో నిండిపోయి అంత ఆనందంగానో అనిపించింది. రెడ్డనే ఎప్పుడు చెప్తాడు, అమ్మే చూసుకుంటుంది, పోరవణమ్మ నీకెందుకు, నువ్వెందుకు ఆలోచిస్తావు అని ఆయన మార్గదర్శకంగా నాకు భాస్కరనే కానీ రెడ్డనే కానీ మా కన్న తల్లిదండ్రుల కన్నా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా, అందరూ నన్ను, అమ్మ నాకు ఇచ్చిన వరం ఒక్కటే, అందరూ నన్ను ప్రేమగా చూసుకోవటం అదొకటి ఉంటే చాలని నేను కోరుకుంటూ ఉన్నా. వెళ్ళి రాగానే ఏమన్నా రాస్తామంటే సర్వే జనా సుఖినో భవంతు అని రాశాను. ఎవరికైనా రాయాలనగానే ఎవరో కాగితాలు తీసుకొచ్చి రాయమన్నారు మా పిల్లలు ఎవరు, సర్వే జనా సుఖినో భవంతు అని అందప్ప అదొక్కటే మా మాట. మా అమ్మ చెప్తుంది ఎప్పుడు, పొరుగు చల్లన ఉంటేనే ఇంట్లో చల్లనమ్మ, కాబట్టి అదే మాట అంతే. బాగుంది. ఎందుకంటే వసుంధరతో అవతల అందరూ అమ్మ యొక్క తత్వాన్ని గురించి చర్చిస్తూ ఉంటే వసుంధరని వేడి నీళ్లు తోడమంటే ఇది వింటూ కూర్చుంటేనే మంది వాళ్ళంతా చేసేది దీనికోసమే, నువ్వు వెళ్ళి ఆ నీళ్లు తోడు అందుట. అట్లాగే మీరంతా కూడా అమ్మ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆ రకంగా తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. నిరంతరం ఆ ధ్యాసలో ఆ దాంట్లో ఉండటం కంటే మించింది ఏమీ లేదు. అది మీరు సాధించారు. ఆ రకంగా అమ్మ మీకు ఆ రకమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించింది, అనుగ్రహాన్ని ప్రసాదించింది. చాలా సంతోషం రమణమ్మ. నీతోటి ఈ కాసేపు కార్యక్రమం అమ్మ యొక్క ఆలోచనలతోటి పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ ఉన్నాను. నమస్కారం రాజ్యలక్ష్మ గారు. జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి ఎట్లా రావటం జరిగింది అది చెప్పండి ముందు. పరిస్థితులు బాగుండనందువల్ల జిల్లెళ్ళమూడి వచ్చాము. అక్కడి నుంచి అక్కడే ఉంటూ వచ్చాము. కొన్నాళ్ళ పాటు అక్కడికి ఇక్కడికి పడలే వాడు చెప్పిన పనులు చేస్తూ చెందుతూ ఉంటాము. జిల్లెళ్ళమూడి వచ్చేటప్పటికి మీ వయసు ఎంత? జిల్లెళ్ళమూడి వచ్చేటప్పటికి నా వయసు 40 ఏళ్ళు. మీ కుటుంబం వ్యాపారం చేస్తుండేది కదా బాపట్లలో? అది కలిసి రాలేదు. బట్టల వ్యాపారం చేసేది కదా? కలిసి రాలేదు, మానేశారు. వ్యాపారం చేసేది కదా. మరి అమ్మను ఎట్టా తెలిసింది అసలు మీకు? అమ్మను గురించి ఎట్టా తెలిసిందంటే ఎవరో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు కదా, చెప్తుండే వాళ్ళ బట్టి తెలిసిన బట్టి మనం చూద్దాం అనుకున్నాం. వెళ్ళటం కలిగింది, రావటం కలిగింది, ఉండటం కలిగింది, చూడటం కలిగింది. అట్లా రకరకాలుగా అయిపోయింది రావటం అనేది. మొదటిసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ మీతో ఏం మాట్లాడింది? ఏం మాట్లాడలే. ఉండమ్మా అన్నది. వచ్చారు కదా ఉండండి అన్నది. సరే వచ్చాము, ఉన్నాము. అంటే కొన్నాళ్ళు ఉండటం జరిగింది. ఆ తర్వాత హైమమ్మ స్నేహం ఉండటాలు అట్లా చదువుకుంటుండేవాళ్ళు కదా. మరి పిల్లలు కూడా వస్తుండేవాళ్ళుగా జిల్లెళ్ళమూడి. మీరు జిల్లెళ్ళమూడి వచ్చిన రోజుల్లోనే ఏమేం చేస్తుండేవాళ్ళు మీరు అక్కడ మీరు మనకు ఒకటనే నిషేధం ఏం లేదు, అన్నీ చేస్తుండటమే. అన్నపూర్ణాలయంలో చేస్తుండేవాళ్ళు, అమ్మ గదిలోను.
అమ్మవారిలో తక్కువ కానీ ఆ. ఇతరత్రా ఎక్కువ మనం చేయటం. అంటే అందరింటికి సంబంధించినటువంటి ఇప్పుడు మీ వారు నీళ్లు పేపాలతో తీసుకొస్తుండేవారు, మీరు అన్నపూర్ణాలయంలో మా అందరికీ వడ్డాన చేస్తుండేవారు, అందరినీ పలకరిస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో ఇవే కాక ఇంకా ఏమైనా చేస్తుండేవాళ్ళు ఆ కార్యక్రమాలు అక్కడ? అక్కడ ఉన్నప్పటికైనా అందరూ అవే ఎక్కువ చేస్తూ పోతూ ఉండేవారు. అవే విడిగా చెప్పేవేమీ లేవు. ఎవరితో వచ్చింది చెబుతుంటే చేస్తూ ఉండటమే. అమ్మతో ప్రత్యేకంగా ఏమన్నా సంభాషణ చేసేవారా? అమ్మతో తక్కువే మనం. ఊరికే అమ్మ రామ్మ అంటే రావటం, కాసేపు కూర్చోవటం, దగ్గర ఉండటం, వాటికి తినటమే తప్ప తక్కువే. ఇప్పుడు మీ అమ్మాయి జ్యోత్స్నను మరి డాక్టర్ చదివించారు కదా, అప్పటికే చేర్చారా? జిల్లేడు వచ్చే నాటికే అప్పటికే చేరిందా? డాక్టర్ జిల్లేడు వచ్చే నాటికి 60కే. కనుక మరి అంతటి కష్టాల్లో కూడా మీరు అమ్మాయిని చదివించారు కదా డాక్టరేటు. అంతేగా. ఎట్లా చదివించారు? కష్టపడి. అది ఎట్లాగంటే దాని పూర్వకృతం బాగుంటే చదువుకుంది. అంతేనా? అంటే మనం చెప్పేది ఏం లేదు. మన అదృష్టం కొద్దీ చెప్పాము, పగలు తీసామన్నట్టు. ఇప్పుడు మీ అమ్మాయిల పెళ్ళిళ్ళన్నీ అక్కడే జరిగినాయి కదా? జరిగినాయి. అవకాశాలు వచ్చినాయి, జరిగినాయి. ఆమె చేస్తానన్నది చేసింది. అమ్మ చేస్తానంది, ఆమె చేసింది అన్ని. మాతా శ్రీనివాస అంటే అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటికే అదే, అప్పటికే అదే, ఎప్పటికే అదే. నాన్నగారు జిల్లెళ్ళమూడి నాన్నగారు ఆయన మామూలుగానే ఉండరు. ఎందుకంటే ఆయన కొత్త లేదు కానీ వీళ్ళందరినీ తెలిసిన వాళ్ళే కదా, అందువల్ల బాగానే మాట్లాడుతూ ఏరా అంటే ఏరా అనుకుంటూ ఉండేవాళ్ళు. అంటే విద్యాసాగర్ గారికి, శర్మ గారికి, మరి ఈయనకి నాన్నగారికి ఏదన్నా స్నేహం ఉండేదా? అయితే ఏరా అంటే ఏరా అనుకుంటూ అనుకునేవాళ్ళు. అంత సాన్నిహిత్యం ఉన్నది. అంతే తప్ప ఒక కుటుంబంలో సభ్యులుగా అక్కడ ఉండగలిగారు. నాకు 93. వాటి రోజులు అన్నీ చెప్పాలని ఇట్లా విప్పి చెప్పాలంటే మాత్రం నాకు రావటం లేదు బాబు, రావు. ఎందుకంటే వయస్సు పెద్దది. మొట్టమొదటి రోజుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా 10 మందికి చూపించాలి అనేటువంటి ఆలోచన, వాళ్ళందరూ అక్కడ సేవ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ ఆలోచనలతో మేము ఇదిగో ఇట్లా వస్తూ ఉన్నాం, మీ దగ్గరికి వచ్చాం, మీరు మీకు తెలిసినటువంటి సమాధానాలు చెప్పారు. చాలా సంతోషం. నమస్కారం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి.